హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రియమైన వృషభ రాశి వారు, కొన్ని సంఘటనలు మన జీవితంలో ముందే నిర్ణయించబడి ఉంటాయి. మనం ఎంత దూరం పారిపోవాలన్నా, ఎంత మర్చిపోవాలనుకున్నా విధి తిరిగి అదే వ్యక్తిని మన ముందుకు తీసుకువస్తుంది. ఈ 3 రోజుల కాలంలో మీ జీవితంలో అలాంటి ఒక సంఘటన కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకురాబోతున్నారు. ఆ వ్యక్తి స్నేహితుడు, బంధువా, ప్రేమించిన వ్యక్తే లేదా చాలా కాలం మీతో మాట్లాడని వ్యక్తి కావచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గతంలో ముగిసిపోయిందని మీరు అనుకున్న ఒక అధ్యాయం మళ్ళీ మీ జీవితంలో తెరుచుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గురుగ్రహ ప్రభావం, చంద్రుని సంచారం, శుక్రుని దృష్టి కలిసి మీ జీవితంలో దాచిన కొన్ని నిజాలను బయటపెట్టబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. ఒక వ్యక్తి ఎందుకు అలా చేశాడు? నాకు జరిగిన అన్యాయానికి కారణం ఏంటి? నిజంగా ఎవరు నా పక్షాన ఉన్నారు? అనే ప్రశ్నలకు ఈ 3 రోజుల్లో మీకు ఒకదానికొకటి సమాధానం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. ఎవరైనా వీరికి బాధ పెట్టినా వీరు బాధను బయటికి చూపించరు. కానీ మనసులో మాత్రం ఆ బాధను సంవత్సరాల పాటు మోస్తారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. ఈ మధ్యకాలంలో మీలో చాలామంది ఒక విచిత్రమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. అందరూ ఉన్న ఒంటరితనం, అన్నీ ఉన్న అసంతృప్తి, మాట్లాడేవారు ఉన్న మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి. దీనికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు. జ్యోతిషపరంగా చూస్తే శని ప్రభావం మీలో అంతర్ముఖతను పెంచుతుంది. మీరు గతాన్ని ఎగువగా ఆలోచించేలా చేస్తుంది. ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ ఒక సంకేతంగా కనిపించబోతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. కొన్ని బంధాలు, కర్మబంధాలు, జన్మలతో సంబంధాలు ఉన్న బంధాలు, వాటిని పూర్తిగా తెంచేయడం ఎవరి వల్ల కాదు. మీ జీవితంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుంది. మీరు ఆ వ్యక్తి గురించి ఈ మధ్యకాలంలో ఒకసారైనా ఆలోచించి ఉంటారు, లేదా వారి గురించి ఎవరో ఒకరు ప్రస్తావించే ఉంటారు కదా. లేదా అనుకోకుండా వారి పేరు మీ చెవిన పడుతుంది. ఇది సాధారణ విషయం కాదు. విశ్వం ముందుగా సంకేతాలు ఇస్తుంది, తర్వాత సంఘటనలు జరిపిస్తుంది. జూలై 3వ తేదీన మీకు ఒక చిన్న సమాచారం రావచ్చు. ఒక ఫోన్ కాల్, మెసేజ్, ఒక వార్త లేదా మూడో వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం. మొదట ఇది సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ సమాచారం వెనుక ఉన్న అసలు అర్థం మీకు తెలుస్తుంది. ఆ సమయంలో మీరు ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు నాకు తెలియకుండా ఇది జరుగుతుందని. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల్లో దాచిన ఒక విషయం బయటపడే అవకాశం కనిపిస్తుంది. అయితే జాగ్రత్త, అందరూ మీ మంచి కోసం రారు. కొంతమంది తమ అవసరాల కోసం కూడా వస్తారు. కాబట్టి ఎవరైనా మీతో అకస్మాత్తుగా సన్నిహితంగా మారాలని ప్రయత్నిస్తే వారిని వెంటనే నమ్మవద్దు. వారి మాటల కన్నా వారి ఉద్దేశాలను గమనించండి. ఈ సమయంలో మీకు ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. శివాలయంలో నంది దర్శనం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఉదయం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు మనసులోని గందరగోళాలు తగ్గుతాయి. ఎందుకంటే వచ్చే 3 రోజుల్లో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు కోపంతో కాకుండా వివేకంతో తీసుకోవాలి. మీ ప్రయాణం జూలై 4వ తేదీ వైపు వెళ్ళే కొద్దీ పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారుతాయి. ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక స్పందన వచ్చే అవకాశం ఉంది. అది క్షమాపణ కావచ్చు, ఒప్పుకోలు కావచ్చు, లేదా చాలా కాలంగా దాచిన ఒక నిజం కావచ్చు. అక్కడి నుంచి మీ జీవితం కథ కొత్త మలుపు తిరగడం ప్రారంభం అవుతుంది. వృషభ రాశి వారు జూలై 3వ తేదీన ప్రారంభమైన ఆ చిన్న సంకేతం 4వ తేదీ
వచ్చేసరికి ఒక పెద్ద సంకేతంగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు. కొన్ని గాయాలు కాలంతో పాటు మానిపోయినట్లు అనిపించిన వాటి జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎక్కడో ఒక మూలన దాగి ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలే ఈ కాలం మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా ఎస్ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా మీలో ఒక విచిత్రమైన ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన వారై ఉండవచ్చు, లేదా మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ కాలం మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అయితే ఇప్పుడు గ్రహాల కదలిక చెప్తున్న విషయం ఏంటంటే, విధి మళ్ళీ ఒకసారి మీ ఇద్దరి మార్గాలను కలపాలని ప్రయత్నిస్తుంది. కానీ ఒక కలయిక ఆనందం కోసమా, లేక ఒక నిజాన్ని తెలియజేయడానికి అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. జూలై 4వ తేదీ చంద్రుని ప్రభావం మీ భావోద్వేగాలను ఎక్కువగా కదిలిస్తుంది. చాలా చిన్న విషయం కూడా మీకు పెద్దదిగా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పిన ఒక మాట, ఒక జ్ఞాపకం, ఒక పాత ఫోటో, ఒక అనుకోని పరిచయం, ఇవన్నీ కూడా మీలో లోతైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. అక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 3 రోజుల్లో మీరు ఎదుర్కోబోయే కొన్ని సంఘటనల వెనుక ఒక కర్మ సంబంధం కనిపిస్తుంది. ఎందుకంటే జ్యోతిషపరంగా చూస్తే శని, కేతువు ప్రభావాలు గతంలో పూర్తికాని పాఠాలను మళ్ళీ గుర్తు చేస్తాయి. మీరు ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వారి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందా? అలా అయితే ఈ సందేశం మీకోసమే కావచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఈ వ్యక్తి ద్వారా ఒక సత్యం తెలిసే అవకాశం ఉంది. ఎన్నాళ్ళు మీరు ఒక విధంగా అనుకున్న విషయం అసలు మరోలా ఉండవచ్చు. మీరు అపార్థం చేసుకున్న పరిస్థితి రావచ్చు. మీరు దాచిన విషయం కావచ్చు, లేదా బయటికి వచ్చినప్పుడు మొదట మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆ నిజం మీ హృదయాన్ని బలంగా తాకే అవకాశం కనిపిస్తూ ఉంది. 4వ తేదీ రాత్రి తర్వాత మీ మనసులో ఒక నిర్ణయం పుడుతుంది. ఇది చాలా కాలంగా వాయిదా పడుతున్న నిర్ణయం కావచ్చు. ఆ వ్యక్తిని క్షమించడం, ఒక బంధాన్ని ముగించడం, లేదా ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం కావడం, ఈ మూడింటిలో ఏదో ఒకటి మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అసలు మలుపు ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే 5వ తేదీన జరిగే ఒక సంఘటన ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి అసలు పాత్ర ఏంటో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తుంది. మీరు ఊహించిన విధంగా విధి ఒక తెరను తొలగించబోతుంది. ఆ తెర వెనుక దాగి ఉన్న నిజం చూసి కొంతమంది వృషభ రాశి వారు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మరికొందరు మాత్రం ఎప్పటికైనా నిజం తెలిసిందని ఊపిరి పీల్చుకుంటారు. ఈ 3 రోజులు సారాంశం జ్యోతిషపరంగా చూస్తే ఈ కాలంలో ఈ రాశి వారిపై పడుతున్న గ్రహ ప్రభావాలు ఒక పాత కర్మచక్రాన్ని ముగించే దిశగా కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీ మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం లభించే అవకాశం ఇది సమయం అని చెప్పాలి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన అసలు వాస్తవం బయటపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అందరికీ ఒకే విధంగా జరగదు. కొంతమందికి ఆ వ్యక్తి ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. ఇంకొంతమందికి వారి గురించి ఒక వార్త వినిపించవచ్చు. మరికొందరికి ఆ వ్యక్తి గురించి తెలిసిన ఒక నిజం జీవిత దృక్పథాన్నే మార్చేయవచ్చు. ఇక్కడ విధి మీకు ఒక ప్రశ్న వేస్తుంది. నువ్వు ఇంకా గతాన్ని పట్టుకొని ఉండాలనుకుంటున్నావా? ఎప్పటికైనా ముందుకు సాగాలనుకుంటున్నావా అని. ఈ ప్రశ్నకు మీ హృదయం ఇచ్చే సమాధానమే మీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీరు తెలుసుకోబోయేది ఆ వ్యక్తి నిజంగా మీ జీవితంలో ఏ పాత్ర పోషించాడో అనే సత్యం. ఆ సత్యం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది, కొందరికి ఉపశమనం ఇస్తుంది, మరికొందరికి కొత్త జీవితానికి ద్వారం తెరుస్తుంది. అందుకే భయపడవద్దు. మీ జీవితంలో జరిగే ప్రతి నిరాశను ప్రశాంతంగా స్వీకరించండి. ఎందుకంటే విశ్వం మీకు హాని చేయడానికి కాదు, మీ మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. శివుని కృప, లక్ష్మీదేవి ఆశీస్సులు
అనుగ్రహం, గురుగ్రహ ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 3 రోజుల సందేశం: గతం ఒక పాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక ఆశీర్వాదం. ఈ వీడియో మీ మనసును తాకినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.